మునగాల మండల పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిమ్మారెడ్డి వీర రాఘవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు. మీరు పార్టీలో ఎలాంటి సేవా కార్యక్రమాలు, పార్టీలో ఎలాంటి పదవులు దక్కినాయి సార్ మీకు? మేము సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి కోదాడు రావడం జరిగిందో, ఎలక్షన్లో పాల్గొన్న కాంచి ఆయన వెంబటి ప్రయాణం చేసి ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి మా గ్రామానికి సేవ చేయడం జరుగుతుంది. ఆయన వెంబటి తర్వాత నేను ఆ సారు ప్రోద్బలంతో 15 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. నేను ఉన్న కానించి మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం, ఎంపీటీసీని గెలిపించుకున్నాం. ఇప్పుడు మూడోసారి మన ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్థానిక సంస్థలలో ఆ సన్నద్ధంలో ఉన్నాం మేము. సార్, మీరు అంటే 3 టర్ముల నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేశారు సార్? మేము గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఇంటింటికి తీసుకెళ్ళటం, ఏదన్నా ఏ అవసరం వచ్చినా మేము ముందుండి ఎంఆర్ ఆఫీసు కానీ పోలీస్ స్టేషన్లో కానీ పేదవాళ్ళు పోలేని వాళ్ళు ఉంటే మా సొంత డబ్బులతోటి ఏ పని ఉన్నా కూడా మేము తీసుకెళ్ళి పనులు చేపించి ఇల్లు తిరిగి ఆ పార్టీ లేదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము పని చేసి పెట్టేది. అట్లా గ్రామంలో అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా గ్రామంలో 80% 90% సీసీ రోడ్లు మేమే పోపించినాం. మేడంతో మాట్లాడటం కానీ సార్తో మాట్లాడటం కానీ మా ఊరికి, ఎందుకంటే ఒకప్పుడు వెనకబడి ఉన్న గ్రామం, మాకు నిధులు కావాలని వాళ్ళతో మాట్లాడి నిధులు తెప్పించుకొని గ్రామం మొత్తం ఇప్పుడు ఎక్కడా లేకుండా సీసీ రోడ్లు కానీ ఇంకా వేరే పనులు కానీ చేసుకుంటూ డ్రైనేజీలు కానీ పోస్తున్నాం. సార్, గత మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామం? మాజీ సర్పంచ్లు మేము కోఆర్డినేషన్ తోటి వివిధ కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా వేరే ఇతర పనులు ఏ అవసరం వచ్చినా కూడా కలిసి మేము పనిచేసేవాళ్ళం. సార్, గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా? బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాటలు తప్ప చేతలు ఏమి లేవు. మాటల వరకు కోటలు దాటేది వాళ్ళ వల్ల మేము మా గ్రామంలో ఉపయోగం ఉన్న వర్కులు అయితే ఏమి లేవు. గతంలో మల్లయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా ఊరికి ఇచ్చినది అయితే ఏమీ లేదు. బీఆర్ఎస్ నుంచి ఉపయోగం ఏం లేదు. సార్, మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఓడిపోవడానికి కారణం అవినీతి, బంధుప్రీతి, ఏం పని చేయకపోవటం, కేవలం పెళ్ళిళ్ళకి దినాలకి వచ్చి వెళ్ళటం తప్ప గ్రామాలలో అభివృద్ధి ఏం జరగదు. దానివల్ల జనంలో వ్యతిరేకత, అందులోటి అవినీతి మెయిన్. అంటే మన అవినీతి మన దాకా తెలియదు, కానీ కోదాడ ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా విపరీతమైన ప్రతి దాంట్లో కమిషన్లు, వైన్ షాప్లో కానీ కేవలం మట్టి అరటి పండ్ల వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకుంది అనేది మాకు తెలిసిన విషయం. అది మరి అవినీతి వల్ల ఎక్కువ డ్యామేజ్ కావడం జరిగింది. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల్లో ఎన్ని గ్యారెంటీ అమలు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవే, కానీ కొన్ని అమలు అవుతాయని కొన్ని కాలేకపోతున్నాయి. అది మాత్రం వాస్తవమే. అయితే కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవం మా పార్టీలో కానీ ఏది కానీ. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో మేము రుణమాఫీ అనేది 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఎంతన్నా రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, కానీ 2 లక్షల లోపే జరిగింది. 2 లక్షల పైన ఉన్నోళ్ళు కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఇంతవరకు వాళ్ళకు కూడా 6,000 సంవత్సరానికి 6,000 అనే స్కీమ్, అది కూడా అమలు కాలేదు, ఇంకా కావాలి. అది కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవే. తర్వాతకి ఇప్పుడు కొన్ని మంచి పథకాలు, ఇప్పుడు ఉచిత విద్యుత్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు
ఇప్పుడు రుణమాఫీ కూడా చాలా వరకు 80% జరిగింది. కొంత 20% అనేది అసంతృప్తి ఉన్నాయి. ఇక అది ఎక్కడైనా ఉండేది. ఈ సన్న బియ్యం పథకం కూడా చాలా గ్రేట్. చాలా అసలు సారు ఆలోచన చాలా అద్భుతం. ప్రతి వాళ్ళు సన్న బియ్యం వాళ్ళకి ఉంటుంది. లేని పొలాలు ఉన్నా లేకున్నా తినాలనే ఆ కోరిక. కాకపోతే అంత అమౌంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళు పెట్టలేరు కావటాను సారు సన్న బియ్యం ఇవ్వటం అనేది చాలా అద్భుతమైన పథకం. సార్ ఈ రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటే కొంత కాని అంటే 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళు అయితే 2 లక్షల పైసలు ఉన్నదంటే కొంత అమౌంట్ అక్కడిక్కడ అప్పులు తెచ్చి కట్టినామంటారు. అక్కడ మిత్తి పెరుగుతుంది, బ్యాంకులో మిత్తి పెరుగుతుంది. మాకు వాళ్ళు ఇబ్బంది పెడుతారు బ్యాంకర్స్ అని అంటున్నారు. ఇది మీరు ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం తీసుకుపోయారా? మిగతా వాళ్ళకు కూడా అయ్యే అవకాశం ఉందంటారా? మేము తీసుకెళ్ళాము, మేడం దృష్టికి తీసుకెళ్ళాము. మా ఎమ్మెల్యే మేడం దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్తే అవుతుందిలే అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇంతవరకు అయితే ఏం కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. కానప్పుడు సారు మీటింగ్ కూడా పెట్టి చెప్పాడు. హోదాడు మొత్తం సారు మీటింగ్ కూడా పెట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా చేస్తాం, కాకపోతే టైం పట్టింది అని చెప్పి. బోనస్ అందుతుందా సార్? 500 రూపాయల బోనస్ అంటే మా దగ్గర ఐకేపీ మొన్ననే వేశారు. అవి ఇంకా అమౌంట్ కూడా రాలేదు. మొన్న నడుస్తూనే ఉన్నాయి ఐకేపీలో. చూడాలి అవి మరి బోనస్. రైతులు ఒక సన్న ధాన్యానికే ఇస్తున్నారు అంటున్నారు సార్. 500 రూపాయల మద్దతు బోనస్ ఇస్తున్నారు. అన్ని పంటలకు ఇస్తే బాగుంటుంది. రైతులు గోడలు వేసుకుంటారు. మీరు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇవ్వాలి, అన్ని పంటలకి ఇవ్వాలి. ఇప్పుడు ధాన్యం అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ధాన్యం పంట. నా పంట కూడా ఇప్పుడు ఏమైందంటే దిగుబడి ఎక్కువ రావటం, మిల్లర్స్ రేటు తగ్గియటం, దానివల్ల కొంత రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఐకేపీ ద్వారా 500 బోనస్ ఇవ్వటం మంచి పథకం. సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. 85 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డుల మీద ఇందిరమ్మ ఇండ్లకి ఎక్కువ దరఖాస్తులు ఇచ్చింది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఇందిరమ్మ హౌసింగ్ ఏమి కట్టలేదు కాటాన ఇళ్ళకి ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగినాయి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఎప్పుడో 84లో కట్టిన ఇళ్ళు బాగా డ్యామేజ్లో ఉన్నాయి ఎస్సీ కాలనీలో. వాళ్ళ గురించి మేము కూడా పదే దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యే కానీ మంత్రి గారి కానీ. సరే వాళ్ళు మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనేది చూడాలి. సార్ ఈ అంటే వితంతువులు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ పెంచుతామన్నారు. ఇంకా అది అమల్లోకి రాలేదు. అది కూడా కొంత ప్రజల్లో అసంతృప్తి తీసుకొస్తున్నారు సార్. అదే అవకాశం ఉంది. మా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు అయితే లేటెస్ట్గా మొన్న లాగిన్ ఓపెన్ అయిందట పెన్షన్లే. ఆ దృష్టికి మొన్న ఎంపీడో గారిని అడిగితే చెప్పిండు, ఎంపీడో ఓపెన్ అయినాయి సార్, ఇప్పుడు నుంచి మేము రేషన్ కార్డులు కూడా ఫైండ్ అవుట్ అంటే దరఖాస్తులు స్వీకరించారు కానీ ఇంకా అవి లిస్ట్ అంటున్నారు. రాలేదు, కార్డులు అందలేదు. కార్డులు కూడా ఇంకా రాలేదు. అంటే రైస్ తీసుకుంటారు, కార్డులు రాలేదు కానీ ఆల్రెడీ వచ్చిన పేర్ల వల్ల వాళ్ళకి రైస్ అందుతూనే ఉంది, డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది. సార్ నిన్న అంటే ఇటీవల అంటే నిన్నగాక మొన్ననే ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించారు సార్. ఆ సభలో ముఖ్యమంత్రి గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో హామీలతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ లంక బిందులో నేను వచ్చినట్టు ఇప్పుడు మేము అప్పు చేసినామని అంటున్నారు. ఆరోపణ చెప్పుడు వాళ్ళు ఇయ్యలేక మా మీద ఆరోపణ చేస్తున్నారు అంటున్నారు. అది అవాస్తవం. ఇప్పుడు గవర్నమెంట్ సంవత్సరం అయింది వచ్చి కొన్ని పథకాలు అన్నీ ఒకేసారి అమలు చేయాలన్నా కష్టం. అది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. అసలు కేసీఆర్ అన్ని అబద్ధాలు ఆడేంత నాయకుడు మన రాష్ట్రంలో ఇంకొకరు లేరు. ఎన్ని అబద్ధాలు ఆడిండు ప్రజలకు తెలుసు, ప్రజలు బుద్ధి కూడా చెప్పారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పడం అనేది అవాస్తవం. కాకపోతే పథకాల్లో కొంత లేటు జరగటం మాత్రం వాస్తవం. అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము అన్ని పథకాలన్నీ అమలు చేస్తాం, కాకపోతే వెనక ముందు బడ్జెట్ లేక కొంత మేము ఇవ్వలేకపోతున్నాం అనేది స్పష్టంగా అసెంబ్లీలో కూడా చెప్పున్నాడు. మనకు వచ్చే ఆదాయం ఎంత, మేము ఖర్చు పెట్టేది అంత డేరుగా ఏ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్పడం అనేది ఇంతవరకు ఏ అసెంబ్లీ ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా జరగలేదు. ఉన్న వాస్తవం చెప్పడం చాలా గర్వకారణం. మాకు అలాంటి నాయకుడు కూడా దొరకదు. సార్ ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పు జరిపారు సార్. అమాయకులను పక్కన పెట్టుకున్నారు సార్. అంటే భారతదేశం
ఎప్పటి నుంచో కూడా ఇది అంటే ఉగ్రవాదులు భారతదేశం మీద పర్యాటకులు సామాన్య ప్రజలు దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? దీన్ని ఒక భారతీయ పౌరుడిగా చాలా బాధతో ఖండిస్తున్నాం. అయితే దీని పరిష్కారం ఏదో ఒక రకంగా పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాల్సిందే, కఠినమైన చర్య తీసుకుంటే తప్ప దీని విధంగా మనం చాలా ప్రాణ నష్టం, ధన నష్టం పాకిస్తాన్ వల్ల మనకి చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల పరిస్థితులు ఏంటి సార్? స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, ప్రజలు స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. గ్రామాలు కొంచెం అభివృద్ధిలో వెనకబడిపోయినాయి, కుంటుపడినాయి అంటున్నారు. ఇంకోటి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగిన ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు సార్? మేబీ మాకు తెలిసింది జూన్లో జరగవచ్చు అనేది. సరే, కొంత లేటు జరగటం కూడా మా గవర్నమెంట్ పొరపాటే. ఎమ్మటే పెట్టుంటే అసెంబ్లీ కాగానే ఎమ్మటే పెట్టుంటే అయిపోయేది. మరి ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఆ లేట్ అనేది కొంత డ్యామేజ్గానే ఉంది గ్రామాలలో. అది తొందరలో ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు పెట్టాలనేది మేము కోరుతాం. సార్ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు, తాయిలాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటున్నారు. అంటే మద్యం డబ్బు ఏర్లై పారిస్తున్నారు. ఓట్లు అంటేనే డబ్బు, మద్యం ఆ సంస్కృతికి దారితీసింది. వీటిని నిర్మూలించాలన్నా, వీటిని కట్టడి చేయాలన్నా, ప్రజల్లో కానీ ఓటర్లో చైతన్యం రావాలన్నా ఎలాంటి సూచన సలహాలు మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఏం సూచన చేస్తారు సార్? సూచన, ఇప్పుడు ప్రతి రాజకీయం అంటేనే డబ్బుతో ముడిపడింది. ఇప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు డబ్బు లేని రాజకీయాల్లో పేదవాడు రాజకీయాలకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ గ్రామ పంచాయతీకి చేయాలన్నా 30-40 లక్షలు అవసరం అవుతుంది. ఓన్లీ 1000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీకే భయపడిపోతున్నారు పోటీ చేయాలంటే. దీన్ని అరికట్టాలంటే పై స్థాయి నుంచి అది అరికట్టాల్సిందే. కానీ గ్రామాలలో అలవాటు చేశారు డబ్బు అనేది. ఎలక్షన్లు అంటేనే డబ్బు, ఎప్పుడు డబ్బు పంచుతారా అని కూడా ప్రజలు అలవాటు పడిపోయి ఉన్నారు. దీన్ని మరి పై స్థాయి నుంచి దీన్ని అరికట్టగలిగితే కింది స్థాయి దాకా తీసుకురావాలి సార్. ఈ సంస్కృతి అంటే ఈ డబ్బులు మధ్యాహ్నం అలవాటు చేయడం వల్ల గ్రామాల అభివృద్ధి చెందవు, అక్కడ ఉన్న నాయకుడిగా అవినీతికి పాల్పడతాడు కదా సార్. వీటిని నిర్మూలించాలంటే ఎలాంటి అందరూ అన్ని పార్టీలు ఏకమై దీన్ని డబ్బు పంచడం అనేది ఆపు చేసి ప్రజల్లో ఎవరు అభివృద్ధి చేశారో చెప్పగలిగితే అప్పుడు దీన్ని కొంతవరకు అరికట్టగలరు సార్. యువత కూడా ప్రధానంగా డ్రగ్స్కు, మద్యానికి బానిస వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి. వారు అంటే ఒక పని మీద దృష్టి పెట్టకుండా జులాయిగా తిరగడం, ఇటీవల మహిళల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి సార్. యువతలో మార్పు రావాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఏం చెప్తారు సార్ యువత? చూడండి, ఇప్పుడు యువత ఎలా తయారయ్యారంటే కష్టపడటం కంటే ఈజీగా ఏం దొరికిద్దా అనే ధోరణిలో ఎక్కువ, అందరని కాదు ఎక్కువ పర్సెంటేజ్ అలవారు ఈ ఫోన్లు ద్వారా కానీ వేరే డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువ. మరి వీటిని గవర్నమెంట్ అరికట్టగలగాలి. వీటిని యువతకి కూడా ఎక్కువ వాళ్ళని ఏదన్నా వర్క్ సైడు మలపగలిగితే చాలా మంచిది సార్. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందంటారు? ఎలాంటి నాయకుడు కావాలంటారు? నాయకుడు జనంలో ఉండే నాయకుడు కావాలి, జనం సమస్యలు పట్టించుకునే నాయకుడు కావాలి, అవినీతి లేకుండా ఉండే నాయకుడు కావాలి. అట్లా జనంలో ఎప్పుడు ఉండగలిగి అభివృద్ధి పనుల గురించి ఆలోచించేవాళ్ళు. కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చాలా వరకు వర్క్ఫుల్ మైండెడ్. అతను ఇండివిజువల్గా ఎవరికి సహాయం చేయకపోవచ్చేమో, కానీ వర్క్ విషయంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, ట్రాన్స్ఫరాలు కానీ, కెనాల్స్ కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి నాయకులు మాకు దొరకటం కూడా మా అదృష్టం. మా జిల్లాలో చాలా వరకు ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు రోడ్లు వేసే పరిస్థితి జరుగుతుంది సార్. ప్రజలు కూడా అంటే వాళ్ళు చెప్తున్న మాట సార్. ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సీనియర్, ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, పిసిసి అధ్యక్షులు పనిచేసారు, మంత్రిగా పనిచేసారు. ఆయనకు ముఖ్యమంత్రి వస్తుంది అనుకున్నాం, ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు అనుకున్నాం, కానీ మాకు నిరాశ మిగిలిందని ప్రజలు అంటున్నారు సార్. మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయం? మేము కూడా సారు ముఖ్యమంత్రి అయితే బాగుంటున్నాం, దానిలో మేము కూడా ఉన్నాం. కాకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల వాళ్ళు హైకమాండ్ వాళ్ళు
వాళ్ళ దృష్టిలో ఏముందో తెలియదు కానీ సార్ అయితే ముఖ్యమంత్రి స్థాయి సారు, కాకపోతే ముఖ్యమంత్రి కాకపోయినా అంతకంటే ఎక్కువ పనులు చేయించగలుగుతున్నారు. కాకపోతే ఆ పదవి అనేది ఉంటే బాగానే మేము కూడా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను.